అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగను కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత నీది జరుగును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చెడును భూమి వదుదువు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించి, యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చింది, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించను. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ వద్దకు పంపినాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? ఇదివరైనా లేఖనములు సారాంశము ఒక్కటే, ఎవడైనా ఒకరి చేత ఇల్లు కట్టబడును, సమస్తమును కట్టువాడు నీవే. ఇదివరైనా జెరుబ్బాబెలుకు నేను ప్రోత్సాహకరమైన మాటలు మీరు ఇచ్చారు. జెరుబ్బాబెలు, నేను నిన్ను నా చేతి ఉంగరముగా చేసేదనని చెప్పి ప్రోత్సహించి, జెరుబ్బాబెలు నీ చేతులే ఈ మందిరపు మూలరాయిని స్థాపించినవి, నీ చేతులే ఈ మందిరపు కార్యక్రమాన్ని ముగించినని జెరుబ్బాబెలుకు ఆనాడు మీరు ఇచ్చిన వాగ్దానం చొప్పున ఇదిగో ఈ సంఘానికి, నేను ఉన్నటువంటి సమూహానికి మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్ర. ఏ చేతులైతే నేను దీనిని స్థాపిస్తున్నాయో అదే చేతులతో ఇది ముగించబడడానికి సహాయం చేయండి. మునుపటి మందిరపు మహిమను మించిన మందిరముగా ఇది కట్టబడడానికి మీరు కార్యం చేస్తున్నందుకు స్తోత్ర. అయ్యా, ఇదిగో నీ షకీనా మేఘమును కురిచినందుకు నీకు స్తోత్ర. ఈ భూమికి మీరు పునాది వేయగా ఇదిగోనైనా నీతో కలిసి దేవదూతలు సంతోషగానములు చేసి ఉన్నాయి, ఆనందగానములు చేసి ఉన్నాయి. మేమందరము కూడా అటు రీతిగా ఆనందిస్తున్నాము ప్రభా. ఈ కార్యము నేను జరుగుతున్నందుకు మా హృదయంలో సంతోషిస్తున్నాము ప్రభా. అయ్యా, ఈ కార్యములను నేను ఆరంభించేవాడవు నీవే, ప్రతి కార్యమును ముగించేవాడవు నీవే. నీ మహిమతో నింపండి, కావలసిన సమస్తాన్ని సమకూర్చండి. ఈ రోజు మొదలుకొని అయా ఇది ప్రార్థన చేత అయా ఇదిగో లేఖనముల సారాంశములో ఉన్నటువంటి వాగ్దానం కొనసాగడానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగో అద్భుత రీతిగా ప్రభా అనేక మంది గుంపుళ్ళు మీరు తెరుస్తున్నందుకు స్తోత్రాలు, అనేక మందిని మీరు ప్రోత్సహిస్తున్నందుకు స్తోత్రాలు. అయా ఇదిగో అలనాడు మోషే మందిరము కొరకు ఇదిగో మనమందరము పూనుకుందామని ప్రభా ప్రకటన ఇవ్వగా ఇదిగోనైనా మరలా వద్దు, ఇంకా చాలు, సరిపోయినవని విధముగా సమృద్ధిగా మీరు కృప చూపించండి ప్రభు. ఉన్నతమైన మందిరాన్ని ఇక్కడ కట్టేటట్లుగా సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుచున్న ప్రతి వారిపైన నీ కృపణించండి. ఇప్పుడు నీ నామములు ప్రార్థించి రాతిని స్థాపించి శంకుస్థాపన చేస్తుండగా నీ సన్నిధానము, నీ మహిమ, నీ అభిషేకం, నీ ఆత్మనింపుదల, నీ వెలుగు ఇక్కడ ఉంచినందుకు నిన్ను మహిమపరుస్తూ సమస్త ఘనత మహిమా ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అందరూ పాడండి. శక్తి
అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి నీ నామమును బట్టి నీకు లెక్కలేనటువంటి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క అనాది సంకల్పము చొప్పున ఈ దినమున ప్రభువా ఈ మందిర నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ దినము మొదలుకొని నాయన ఈ మందిరము అతి సుందరముగా నన్ను నిర్మించబడుటకు మీరే సహాయ సహకారాలు మీరు అందించారు. మీకు సాధ్యమైనది కానీ మీరు చేయలేనిది కానీ ఏది లేదు ప్రభువా. మీరు సమస్తము చేయగలిగిన దాన్ని మీరు ప్రారంభిస్తే దాన్ని కొనసాగించేవారు నీవు. ఇది కూడా ప్రభా మీ కృపను తోడుగా ఉంచండి. ఆనాడు ప్రభా తండ్రి జరుబాబేలు నాయకత్వంలో నా ప్రభా నీ మందిరాన్ని నిర్మించాడు తిరిగి. అలాగే ప్రభా తండ్రి నెహెమ్యా యెరూషలేముకు గోడలను కట్టాడు. ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఆ మందిరములకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా మీరు సమకూర్చారు. మొదటి మందిరం కంటే కడపటి యొక్క మందిరం యొక్క మహిమను అత్యధికం చేశారు. అందులో బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా ఈ పనిని మీరు నన్ను ప్రభా మీ స్వాధీనంలోకి తీసుకుని ఇక్కడ పనిచేయవారు అలాగే ప్రభా తండ్రి దీనికి కావలసిన పనిముట్లు దీనికి కావలసిన సామగ్రిని మీరు సమకూర్చండి. మీరే మహిమ పొందండి. నన్ను ప్రభా మనుషులుగా మేము నన్ను అసమర్థమైనప్పటికీ మనుషులుగా మేమేమి చేయలేనప్పటికీ మాకు సామర్థ్యత ఇచ్చిన ప్రభా నడిపించిన ప్రభా మీరే కార్యము జరిగించుకోండి. నన్ను ప్రభా ప్రతి ఒక్కరి గుర్తులు విప్పి ఈ మందిర నిర్మాణం వారి సామర్థ్యానికి మించి సహకరించడానికి నన్ను కృపను చూపించమని నన్ను వారు చేసిన దానికంటే నన్ను ఉన్నతంలో వారిని ఆశీర్వదించమని నన్ను ప్రభుని కృపను తోడుగా ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావమును మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వత కృప, ఆయన యొక్క ప్రేమ సమాధానములు, ఆయన కరుణాస్తుల యొక్క సహాయత ఈ దినమున పునాది వేయబడిన ఈ యొక్క స్థలమునకును ఈ యొక్క కటక మందిరమునకును మీ కరుణాస్తములకు సహాయత తోడే సంరక్షించి నడిపించి కాపాడుగాక. ఆరంభము కంటే కార్యాంతం మీరందరూ ప్రారంభించినాం. నేను ముగింపుని చూసి మీ నామం దీంట్లో నిత్యము మహిమపరచబడినట్లు మీ కృప తోడే గాక.